ఇక్కడ ఉన్న వారు మీరు ఇదే మొదటిసారి వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా పేరుకు క్రైస్తవులు ఉండొచ్చు, లేకపోతే ఒక ఆచారంగా వచ్చి ఉండొచ్చు. See, I'm not here to judge you, criticize you, but anything, but I just want to caution you. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చాడు ఆయన ప్రేమలోకి మీరు రావాలని, మీ కొరకు అనుగ్రహించబడిన రక్షణని మీరు అంగీకరించాలని. టుడే సాల్వేషన్ ఇస్ ఫ్రీ, బట్ దెన్ when you receive it, there's a price you have to pay. సెల్ఫ్ డినయల్ డైలీ, తను తాను ఉపేక్షించుకుని అనుదినము నన్ను వెంబడించాలి. లోకానికి నో చెప్పాలి, దేవుడికి ఎస్ చెప్పాలి. ఎస్, ఏ ప్రేమలైనా అంతే కదా. ఒక వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే, ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుంటే లోకంలో మిగిలిన అందరు స్త్రీకి గుడ్ బై చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, తన్ను ప్రేమిస్తున్నాను చెప్తే చెల్లుతుందా? నో. నేను నీతో నిబంధన చేయబట్టాను, నీతో ఉన్నానని ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటే అవుతుందా? ద్రోహం, వ్యభిచారం, నాశనం. ఈరోజు ఎంతో మంది విశ్వాసులు కూడా దేవుడితో నిబంధన చేసి లోకంతో స్నేహం చేస్తున్నారు. లోకంతో స్నేహం దేవుడితో వైరమని మీరు ఎరుగరా? బట్ టుడే we're still in the time of grace. Thank God for it. ఈరోజు ఆయన కృప మన కొరకు ఉంది, మనకి ఆయన రక్షణ అనుగ్రహించబడింది. ఆయన చేసిన కార్యము మనం ఎంత గుర్తెరుగుతామో మనకు అంత శక్తి అండి.